చూడండి, యూదా ప్రజల కాలములో యోబు పరిచర్య చేశాడు. ఇంచుమించుగా క్రీస్తు శకము 58లో ఈ పుస్తకం రాశారన్నది బైబిల్ పండితుల అంచనా. దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చూస్తాం. అయితే దేవుని ప్రజలు పశ్చాత్తాపడితే అద్భుతంగా దేవుడు ఎలాగూ సమకూర్చగలడో అన్నది చెప్పడానికి 2వ అధ్యాయము మరి 2వ భాగం మనకు తెలియచేయడం విశేషం. అంతేకాదు 3వ అధ్యాయంలో కూడా రానున్న దినాల్లో యూదా ప్రజల పక్షంగా దేవుడు చేసే మేలులు ఆశీర్వాదాలు ఎంత గొప్పవో 3వ అధ్యాయము మనకు తెలియచేయడం విశేషం. ఆయన మహాసైన్యము అనేది ఇక్కడ పురుగులు ఏవైతే ఉన్నాయో, విడతలు కానీ, గొంగలి పురుగులు కానీ, పసర పురుగులు కానీ, చీడ పురుగులు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవికంగా అప్పటికి యూదా దేశంలో ఉన్న పంట పండించారు, కానీ ఈ పురుగులు తినేసాయి. మిగిలిందేముంది? కరువు మాత్రమే. అయితే దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, ఏవైతే తినేసాయో ఆ సంవత్సరముల పంటను నేను మీకు మరలా గాడ్ ఆఫ్ రెస్టరేషన్, దేవుడు ఎంత గొప్పగా తిరిగి సమకూరుస్తాడో అని చెప్పటానికి ఈ వాగ్దానమే ఒక గొప్ప ఉదాహరణ. సంవత్సరాలు తిరిగి రావు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి 2024 పోయిందా, ఇక రాదు మళ్ళీ. అయితే 2024లో మనం ఏదైతే నష్టపోయామో ఈ సంవత్సరం ఏం చేయొచ్చు? ఆ నష్టాన్ని రెండంతలుగా తిరిగి సమకూర్చుకునే అవకాశం ఉంది. అది దేవుడు చేయగలడు. అందుకే ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఐ విల్ రెస్టోర్ ద ఇయర్స్ దట్ ద లోకస్ట్ హ్యాస్ ఈటన్ అని ఉంటుంది. కనుక మిడతలు ఏవైతే తినేసాయో, నష్టపోయామో ఆ సంవత్సరాల పంటను ఏదైతే ఉందో దేవుడు తిరిగి నీకు నాకు అనుగ్రహించనై ఉన్నాడు. కనుక నిజాయితీగా మనం పశ్చాత్తాపడితే 2వ అధ్యాయంలో మనకు తెలుసు, వారు ఉపవాసం ఉన్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, గోజాడారు, తర్వాత పశ్చాత్తాపడ్డారు. వారి పశ్చాత్తాపం విషయాన్ని దేవుడు చూసి వారికి కీడు ఏదైతే చేయాలనుకున్నాడో దానికి ఏం చేశాడు? దేవుడు మేలు చేసినట్లుగా మనం చూస్తాం. 2025కి వచ్చాము. గతములో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని తిరిగి సమకూర్చడానికి దేవుని పాదాల చెంత మనం పశ్చాత్తాపడాలన్నది చాలా ప్రాముఖ్యం. రిపెంట్ అన్నది మన జీవితకాలం అంతా చేయాలా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు తెలుసు, మారు మనసు పొందండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలుసు, దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది, తర్వాత కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిని సువార్తని రిపెంట్ అనే మాట చూస్తాం. ఆగిపోలేదు ఈ మాటలో. సువార్తలో ఆరంభమైన ఈ మారు మనసు ఎక్కడి వరకు వెళ్ళింది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘాల వరకు కూడా వెళ్ళింది. ఎఫెసీ సంఘంతో అన్నాడు 2వ అధ్యాయంలో, రిపెంట్, మారు మనసు పొందితేనే సరే, లేకపోతే దీపస్తంభాన్ని నువ్వు ఉన్న స్థలములో నుంచి తీసివేస్తానన్నాడు. చూడండి, కనుక మారు మనసు ఈ దినాల్లో సంఘాలకు కూడా వర్తిస్తుంది. కనుక మన విషయాల్లో ఏవైతే కోల్పోయామో, నష్టపోయామో దేవుడు తిరిగి సమకూర్చడానికి పశ్చాత్తాపడితే అద్భుతంగా తిరిగి సంపాదించుకునేందుకు అవకాశం ఉంది. అది 2వది మనతో మాట్లాడే మాట. ఇప్పుడు నేను 2వ భాగము మధ్య వచనం ఏదైతే ఉందో దాని దగ్గరికి నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. దావీదు జీవితంలో 4 నష్టాలను అనుభవించాడు తన జీవితకాలం అంతా. ఈ 30వ అధ్యాయంలోనికి వస్తే 29, 30 అధ్యాయాలు ఒక నష్టాన్ని చెప్పడాన్ని మనం చూస్తాం. చూడండి, మన జీవితాల్లో ఏదైనా పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. నష్టపోయాము, దాన్ని తిరిగి సమకూర్చుకున్నాము, దాని ఆనందం వేరుగా ఉంటుంది. ఏదైతే ప్రమాదవశాత్తు కావచ్చు, మరి ఏ విధము చేతనైనా మన జీవితాల్లో కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు కలిగే ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా అలాంటివి సంభవిస్తాయా అని ఒకవేళ ప్రశ్నిస్తే దానికి గొప్ప ఉదాహరణే దావీదు జీవితంగా మనం చూస్తాం. మీరు చూడండి, ఈయన జీవితాన్ని తొంగి చూస్తే ఇది మొదటి నష్టంగా మనం చూడగలం. 2వ నష్టము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, అదే దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయంలో కూడా రిపీట్ అయ్యింది. అది
అది రెండవదిగా మనం చూస్తాం. మూడవ నష్టము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరిది 4వది ఏంటంటే ఆయన చేసిన లేదా పొందిన నష్టము 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 4 నష్టాలను దేవుడు అద్భుతంగా తిరిగి సమకూర్చాడు. అది గొప్ప శుభవర్తమానం. నీ జీవితంలో ఏ అడుక్కైనా పో, ఇక నిరీక్షణ లేదురా, వీడు బాగుపడడు, వీని జీవితమే వేస్ట్, ఈ అమ్మాయి జీవితం ఏమాత్రం లాభం లేదని ప్రజలు నీ మీద దుమ్మెత్తి పోసి నువ్వు నిష్ప్రయోజకుడు అని చెప్పినా పర్వాలా, ప్రభు పాదాల చెంత నిన్ను నీ నష్టాన్ని తీసుకుని వస్తే ఆ నష్టాన్ని పూడ్చి తిరిగి సంపాదించుకున్నట్లుగా దేవుడు చేయగలడు. అదే ఈ శుభవర్తమానం. అందుకే భక్సింగ్ గారు ఆయన చెప్పిన వర్తమానాలన్నీ పుస్తక రూపంలో వచ్చాయి. ఒక పుస్తకము దావీదు సమస్తమును. ఎడ్వర్డ్ విలియం కుంటమని ఒక ఉపదేశకుడు, ఎవాంజలిస్ట్ అండ్ బైబిల్ టీచర్ ఉన్నాడు, చాలామందికి తెలుసు మీకు. ఈ దావీదు సమస్తమును సంపాదించుకునే ఈ అంశాన్ని చెప్పడానికి ఆయన ఉపోద్ఘాతం చెప్తున్నాడు చాలా విషయాలు. భక్సింగ్ గారు గొప్ప దైవజనుడు, ఆయన రాసిన పుస్తకాన్ని నేను చదివానన్నాడు. ఆయన రాసిన వాటిలో నుంచి ఒక 4 సందర్భాలు మీకు చెప్తానని, ఒకే వర్తమానంలో 4 నష్టాలు దేవుడు తిరిగి సమకూర్చిన సందర్భాన్ని చెప్పాడు. కనుక భక్సింగ్ గారు రాసిన పుస్తకాలు చదవడం అన్నది ఆశీర్వాద కారణం. కనుక ఏదైనా పుస్తకం దొరికితే ఇలాంటి రెలవెన్స్ అంటాం మనం తీసుకొని ఒక 3 నెలల్లో పూర్తి చేయడానికి మనము తీర్మానం చేసి రోజుకు 2 పేజీలు చదివినా మీరు త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. బైబిల్తో పాటు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పుస్తకాలు చదివే అలవాటును కూడా మీరు అలవర్చుకోవాలన్నది మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. నేను ప్రభును స్వరక్షకుని అంగీకరించిన వెంటనే భక్సింగ్ గారికి ఉన్న రాసిన పుస్తకాల సెట్నంతటినీ కొనుక్కుని నా గ్రామానికి, నా ప్రాంతానికి వెళ్ళి సమయం దొరికిన కొలది, ముఖ్యంగా ప్రయాణాల్లో బాగా వాడుకున్న దాన్ని, దీన్ని చదవడాన్ని. ఇక ఏ వ్యాపకం లేదు, చదవడము మళ్ళీ చదవడము మళ్ళీ చదవడం వాక్యం. దానికి ప్యారలల్గా భక్సింగ్ గారి పుస్తకాలు చదవడము, దైవజనుల జీవిత చరిత్ర చదవడం నేను అలవాటు చేసుకున్నా. ఆరంభంలో నేను ఏదైతే అలవాటు చేసుకున్నానో దాన్ని కొనసాగిస్తూనే ఉన్నా. కనుక మీరు కూడా ఏదైనా ప్రయాణానికి వెళ్ళేటట్లయితే, ముఖ్యంగా బస్సులో కాదు, ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ పుస్తకాన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నా. కొన్ని సెలవులు వస్తాయి, సెకండ్ సాటర్డేస్, పండగలు. చక్కగా బైబిల్ను మీరు చదవటానికి మీరు ప్రభు పాదాల చెంత కూర్చొని చదివితే ఆత్మీయంగా మరి ఎంతైనా బలాన్ని పొందుతారు. యోవేలు గ్రంథం 3 అధ్యాయాలు, 30 నిమిషాలు కూడా ఎక్కువ పట్టదు. దాన్ని 3 నెలలు చదవండి, శని ఆదివారాల్లో సమయాన్ని కేటాయించి. మీరు అద్భుతంగా దేవుడు ఆత్మ సంబంధమైన వర్షాన్ని, పంటను దేవుడు మీకు ప్రసాదిస్తాడు. ఇది ఇలాంటి మంచి అలవాటు మీరు కలిగి ఉండాలి. సరే, నేను నా భాగం దగ్గరికి రాగలిగితే దావీదు యొక్క నష్టానికి కారణాలు, తిరిగి సమకూర్చుకొనటానికి దావీదు అనుసరించిన విధానాలను గురించి 30వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతూ వెళ్తా. ఒక 4-5 అంశాలు మీకు జ్ఞాపం చేసి ఒక 15-20 నిమిషాల్లో నేను కూడికను ముగించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు 1 సమూయేలు 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి ఘనులనేమి అల్పననేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయిండ్రి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. అమాలేకీయులు సిగ్లకుకు వచ్చి ఏం చేశారంట? దోచుకొని పోయారు, పట్టణాన్ని కాల్చినట్లుగా మనం చూస్తాం. ఈ సందర్భానికి రాగలిగితే దావీదు ఫిలిస్తీయుల దేశంలో ఉన్నాడు.
సౌలు బారిన పడకుండా కాపాడటానికి శత్రువుల యొక్క పరిధిలోనికి, ప్రాంతంలోనికి వెళ్ళాడు. దురదృష్టం ఏంటంటే ఒక గొప్ప దైవజనుడు ఇలాంటి తప్పిదాలు కూడా చేస్తాడా? కనుక ఈ దినాన్న మన జీవితాల్లో కూడా దేవుని ప్రజలుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయమైన అభివృద్ధి కావచ్చు, క్షేమం కావచ్చు అనుభవిస్తూనే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ఎంత తీవ్రమైన నష్టానికి దారి తీస్తాయో ఒక ఉదాహరణ ఇదే. సిగ్లకును నివసించటానికి గాతు రాజు ఆకీషు దావీదు జనులకు అనుమతి ఇచ్చాడు. దాదాపుగా 14 సంవత్సరాలు దావీదు ఫిలిస్తే దేశంలో ఇక్కడ నివాసం ఉన్నట్లుగా మనము లెక్కలేస్తే మనకు అర్థమవుతుంది. మీరు బాగా గమనిస్తే ఒక పాఠాన్ని నేర్పించడానికి దేవుడు సిగ్లకు ఈ సందర్భాన్ని అనుమతించరన్నది వాస్తవం. అమాలేకుల యొక్క ప్రస్తావన మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. అమాలేకులన్న ప్రస్తావన మనం తెలుసుకోవాలంటే వెంటనే మన గుర్తుకు రావాల్సింది ఏంటంటే నిర్గమాకాండము 17వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాలి. తీయద్దునండి. 17వ అధ్యాయంలో రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలు దిగారు. అక్కడ నీళ్లు లేవు. అప్పటికే సొమ్మసిల్లిపోయారు. ప్రయాణం చేసి వస్తే నీళ్లు లేక మరి దప్పి చేత సొమ్మసిల్లితే వాళ్ళు సన్నుకున్నారు, గొనుక్కున్నారు. దేవుడు అద్భుతంగా వారికి సదుపాయాన్ని చేశాడు. కనుక కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా అమాలేకులు ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసినట్లుగా మనం చూస్తాం. మీరు గుర్తుంచుకోండి, అమాలేకులు చేసిన ఈ పని గురించి దేవుడు 17వ అధ్యాయం 16లో చివరికి వచ్చేసరికి అమాలేకులు ఏం చేశారు? ఒక మాట అన్నాడు. ఇది చదవాలి, ఒకటి చదవండి. నిర్గమ 17:16. కనుక దేవుడు ఏ విధంగా చూస్తున్నాడని తన ప్రజల మీద దాడిగా చూడడం లేదు. ఆయన తన సింహాసనం మీదనే దాడిగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఇదేనన్నా దేవుని ప్రజలుగా మన జీవితాలు అనుమతించబడే సంక్లిష్టమైన పరిస్థితులు, శత్రువు యొక్క దాడుల మధ్య దేవునికే వ్యతిరేకంగా మనుషులు పోరాడుతున్నారన్నది మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. అంతేకాదు దేవుడు ఈ సంగతిని అంతవరకు రాసిపెట్టి దాచి ఉంచాడు. అయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మరలా సౌలుకు దేవుడు జ్ఞాపం చేశాడు. దేవుడు ఎప్పటికీ మర్చిపోలేదు. దేవుని ప్రజలు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు. ఇదేనా నీ జీవితంలో ఎవరైనా నీ మీద ఎదురుదాడి చేయడం కానీ, మాటల యుద్ధానికి దిగడం కానీ, నీ మీద యుద్ధము చేసి నీకు నష్టాన్ని కలిగించడానికి పూనుకున్న వారి విషయంలోనేమి నువ్వు ఒకవేళ మర్చిపోయినా కూడా దేవుడు ఎంత మాత్రం మర్చిపోడు. అందుకే దేవునికి మనం అప్పగించాలి. అందుకే పగ తీర్చడం నా పని, ప్రతీకారం నేనే చేస్తా. 15వ అధ్యాయంలో సౌలుతో చెప్పాడు, అమాలేకులను ఏం చేయి, బొత్తిగా నిర్మూలన చేయి అన్నాడు. ఏం చేశాడు ఆయన? అమాలేకులను చప్పకుండా కొంతమందిని విడిచిపెట్టాడు. దాని పర్యావసానమే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మనం చదువుకున్న మొదటి 4 వచనాల ఫలితం. ఒక మనిషి చేసే తప్పిదాలు మరొక తరములో ఉన్న వ్యక్తులు అనుభవించనై ఉన్నారు అని ఈ సందర్భం మనకు చెబుతా ఉంది. సౌలు అమాలేకులు ఏం చేయాలా? బొత్తిగా నిర్మూలన చేసి ఉంటే ఈ సందర్భం వచ్చి ఉండేదే కాదు. ఇది నీవు నేను చేసే ఒక నిర్ణయము, ఒక తీర్మానము, ఒక ఎంపిక మనము నష్టపోవడం మాత్రమే కాదు, రానున్న తరాలు కూడా నష్టపోవడానికి కారణమైతే ఎంతో జాగ్రత్తగా ఉండాలని మనం కోరబడుతూ ఉన్నాం. సౌలు విడిచిపెట్టాడు. కనుక దేవుడు దేన్నైనా ఖండితంగా చేయాలని చెబితే దాన్ని నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. దాన్ని విడిచిపెడితే కలిగే పర్యావసానము రానున్న తరం అనుభవించడం మాత్రమే కాదు, చివరికి ఏమైంది? ఇదే అమాలేకీయుల చేతనే సౌలు ఏమయ్యాడు? చచ్చిపోయాడు గిల్బోవ పర్వతం మీద. ఏ వ్యక్తినైతే ఉపేక్షించొద్దు, చంపమని ఆజ్ఞాపించాడో, ఉపేక్షించకుండా నిర్మూలన చేయకుండా విడిచిపెట్టాడో అదే వ్యక్తుల చేత సౌలు చివరికి చనిపోవడం విషాదకరం. ఇదేనా దేవుడు మనల్ని దేన్ని ఉపేక్షించకుండా చంపమని చెప్తాం? మనుషులను చంపమని చెప్పడు. దేన్ని చంపాలి? ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, 5వ వచనం. దేన్ని చంపాలో దాన్ని చంపకపోతే చివరికి ఏం చేస్తుంది? అవే మనలను చంపుతాయి. భూమి మీద దేవుడు ఈ లిస్టు చెప్పాడు చూసండి, 5 విషయాలు చెప్పాడు ఇక్కడ. వీటిని మనము చంపకపోతే అవి మనల్ని చంపి నరకానికి తీసుకెళ్తాయి. పౌలు లాంటి వాడే ఒక మాట అన్నాడు, నేను అనేకులకు వాక్యాన్ని బోధించిన తర్వాత చివరికి నేనే భ్రష్టుని అయిపోతానేమోనని నా శరీరాన్ని ఏం చేస్తున్నానంట, నలుగొట్టుకొని దాన్ని లోపరుచుకొనొచ్చు ఉన్నాను అన్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తాం. శరీరంలోంచి ఏమొస్తాయంటే 5 విషయాలు వస్తాయి. ఇది నన్న దేవుడు వేటినైతే చంపమని చెప్పాడో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించుగాక. అప్పుడే మనము ఇలాంటి ఆత్మీయంగా భవిష్యత్తులో నష్టపడకుండా ఉండడానికి ఆధారమవుతుంది. మొదటి పాయింట్, మొదటి సంగతి అది. 2వ సందర్భానికి వస్తాం. చూడండి ఏమన్నాడు. 30వ అధ్యాయము 4వ వచనంలో ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చారు. 2వది 6వ వచనం మొదటి భాగం చూసాము, దావీదు మిక్కిలి దుఃఖపడనని రాశాడు. తర్వాత భాగం మీరు చూస్తే దావీదును చంపటానికి రాళ్ళు తీసుకున్నప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఒక క్రైస్తవుడు అనుసరించవలసిన మంచి మాదిరి ఇక్కడ చెప్పకనే దేవుడు చెప్పడాన్ని మనం చూస్తాం. దావీదు నిజంగా, దావీదుతో పాటు 600 మంది వారి భార్యలు, వారి పిల్లలు అందరూ వెళ్ళిపోయారు, కిడ్నాప్ గురి అయ్యారు. వాస్తవానికి చంపలేదు, ఎట్లో సంతోషించాలా. ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఒక్కసారిగా గుండెలు కరిగిపోయాయి. ఎంతగా ఏడ్చారు అంటే ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు. ఇక దావీదైతే మిక్కిలి దుఃఖపడినట్లుగా మనం చూస్తాం. అంటే క్రష్ అయిపోయాడని అర్థము. జీవిత సమస్యలలో మనం వెళ్ళే ఆటుపోటల మధ్యలో దావీదు అనుసరించవలసిన మంచి మాదిరిని నేను అనుసరించాలి. ఏమనుసరించాడు ఆయన? రాళ్ళు రువ్వి చంపడానికి పూనుకున్నప్పుడు మనుషును చూడలేదు ఆయన. ఎవరిని చూశాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. తను తానే ప్రోత్సాహపరుచుకున్నాడు. ఇది నా జీవిత సమస్యల మధ్య, సుడిగుండుల మధ్య, సమస్యల వలయము మధ్య, ఆటుపోట్ల మధ్య, జీవిత వైఫల్యాల మధ్య నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితులను కానీ మనుషులు కానీ చూడొద్దు. నీ దేవుని చూడు. నీ దేవుని చూస్తూ నిన్ను నీవే ప్రోత్సాహపరుచుకో. నిన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేనప్పుడు ఒకటే దిక్కు, ఆయనే నీ దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు తను తాన్ని అప్పగించుకున్నవాడు, చనిపోయి సమాధికి వెళ్ళి తిరిగి లేచినవాడు నేటికి సజీవుడిగా ఉన్నాడు. ఆ ప్రభువే నీకు నాకు సహాయం చేయటానికి ఎంతైనా చాలినవాడు. కనుక జీవితంలో ఆటుపోట్ల మధ్య, సమస్యల మధ్య, అనేక రకాల పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను నువ్వే ప్రోత్సాహపరుచుకోవటానికి దేవుడే చక్కటి మాదిరి. రాళ్ళు రువ్వి చంపడానికి పూనుకున్నప్పుడు వారిని ఏమాత్రమూ ఆయన తిట్టలే, దూషించలే, అవమానపరచలే, కానీ ఎవరిని నిందించలేదు. అయితే ప్రభుకే ఆయన మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రభు దగ్గర తను తానే ప్రోత్సాహపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. తిరిగి సమకూర్చుకునటానికి ఒక మంచి మాదిరి మొట్టమొదటిది ఇదే. కనుక మన జీవితాల్లో ఏదైనా ఇలాంటి అనుభవాలు గుండా మనం వెళితే, ఒకవేళ వెళ్ళనై ఉంటే దేవుణ్ణి మనం చూడాలని కోరబడుచు ఉన్నాం. మన చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్య దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. మన చుట్టూ ఉన్నవారు మన మీద రాళ్ళు, అది మాటల యుద్ధం కావచ్చు, అయితే నష్టానికి పూనుకోవడానికైనా వారు ఉపక్రమించిన, మనం చూడవలసింది ఏంటంటే దేవుడే ఈ సందర్భాన్ని అనుమతించారని మనం చూడాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట మీరు చూడండి. కొత్తగా ఈ మధ్యకాలంలోనే ఒక 2 సంవత్సరాల క్రితము దేవుడు జ్ఞాపం చేసిన మాట మీకు జ్ఞాపం చేయాలని కోరుచు ఉన్నా.
అధ్యాయము 66వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు నేనే చదువుతాను, మీ భాగాలు గమనించండి. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మంపు ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్ము ఏమంటున్నాడు? నీవు బందీగృహములో మమ్మును ఉంచుతూ. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, నీవే చేశావు. బందీగృహంలో ఎవరు పెట్టింది? దేవుడే పెట్టాడు. మళ్ళీ ఏం చేశాడు? మా నడుముల మీద నీవే భారం పెట్టావు. తర్వాత మూడోది ఏమన్నాడు? నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు నీవే చేశావు. మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మీరు గమనించండి, నరులు మన నెత్తి మీద ఎక్కి తొక్కున్నట్లుగా ఎవరు చేస్తాడు? దేవుడే చేస్తాడు. మనం ఏం చేస్తాము? మనం నరుల మీద కోపడతాం. శత్రువులు ఎవరు లేరు మనకి భూమి మీద. దేవుడే మన జీవితాల్లో మన చుట్టూ మనుషులను, పరిస్థితులను ఏం చేస్తాడంటే క్రియేట్ చేస్తాడు, అనుమతిస్తాడు. శత్రువుల దేశంలో నుంచి దావీదును బయటికి తీసుకురావడానికి దేవుడు చేసిన కార్యాలు చూడండి ఎలా ఉన్నాయో. కనుక మన జీవితాల్లో ఏ ఉద్దేశము లేకుండా ఒక పరిస్థితి రాదు. ఏ ఉద్దేశము లేకుండా ఒక మనుషులను అనుమతించడు. అందుకే మనం మనుషులు దూషించద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని చేత మనము ప్రోత్సహించబడాలి. అయితే ప్రభుకు స్తోత్రము ఎప్పుడూ ఒకే రీతిగా ఉండవు. తర్వాత ఏమన్నాడు? అయినను నీవు సమృద్ధి గల చోటికి నన్ను నీవు విశాలమైన స్థలానికి దేవుడు తోడుకొని వస్తాడు. కనుక చీకటి అన్నది 6 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకే, మళ్ళా వెలుగు ఉంది. ఎప్పుడు దుఃఖం ఉండదు, సంతోషం ఉంది. ఎప్పుడూ కష్టాలు ఉండవు, సుఖం ఉంది. అందుకే ఇవి కలబోత, అదే జీవితం. కనుక మన జీవితాల్లో దేవుడు అనుమతించే ప్రతి దానికి మనం వందనాలు చెల్లించాలి. మనం నేర్చుకోవాలి ఈ పాఠం. అంటే ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అంటే ఏముంది అంటే ధైర్యం తెచ్చుకొని, దేవా ప్రతి దానికి మీకు వందనాలు అనాలి. కొత్త నిబంధనలు ఏమన్నాడు? ప్రతి దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మీ విషయంలో సనుగు గొనుగు అనేది తీసేసి దాంట్లో రీప్లేస్ చేయాల్సింది ఏంటంటే ప్రతిదానికి వందనాలు చెల్లించాలి. భక్సింగ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న 2 ఆత్మీయ విషయాలు ఏంటంటే, మొదటిది ఇదే, ప్రతిదానికి వందనాలు చెల్లించడము. 2, దేవుని చిత్తాన్ని కనుగొనడం. ఇదే 2వ విషయం. మొదటి సమయాల కింద 30లో మీరు చూస్తే ఆ భాగం దగ్గర తర్వాత వస్తాను. ఏది కూడా దేవుడు మన జీవితాల్లో తన అనంతమైన జ్ఞానములో లేకుండా ఏది అనుమతించడు. మీకు చెప్పాను A.W. టోజర్ స్టేట్మెంట్, ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవింగ్ క్రిస్టియన్ దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్, ఓన్లీ అపాయింట్మెంట్స్. ఒక విశ్వసించిన క్రైస్తవుని జీవితంలో ఏది ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా జరగదు. దేవుని యొక్క నిర్ణయానుకూలంగా మన జీవితాలు అనుమతించబడతాయి. అందుకు మనం ఏం చెల్లించాలంటే దేవునికి వందనాలు చెల్లించాలి. అంకుల్ పాట పాడాడు, ఒక మాట ఉంటుంది, పాటలు ఏముంటుంది? ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ప్రభు. చెప్పగలమండి? పాట పాడతాము, కానీ పాట భావాన్ని మాత్రం జీర్ణించుకోవడం చాలా కష్టం. అయినా ప్రభుకు వందనాలు చెల్లించాలి. దేవుడు దావీదు జీవితం ద్వారా మనకు నేర్పించే పాట, సమస్తమును సంపాదించుకోవడానికి చేయాల్సిన మొదటిది అంటే మన ప్రభువును బట్టి ప్రోత్సహించుకోవాలి, మన ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనుషుడు ఏమీ చేయలేడు. హెబ్రీ 13:6లో చూస్తాం. ఇది యెషయా కీర్తన 53, 3, 4 వచనాలు, 11 వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాల్లోనే హెబ్రీ గ్రంథకర్త 13:6లో చెప్పాడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేస్తాడు అని మంచి ధైర్యంతో నేను చెప్పగలను అన్నాడు. కనుక ఎందుకు అంటే ఆయన నిన్ను ఎన్నడూను విడువడు. అలాంటి దేవుడు నీకు నాకు ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, వాడి దుర్దశలో అటివాడు
సహోదరుడుగా దుర్దశలో మనం విడిచిపెట్టేవాడు కాదు. కనుక దావీదు యొక్క అనుభవంలో దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదు దేవుని బట్టి ప్రోత్సహించుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. అది మొట్టమొదటిగా చేసిన మొదటి పని. రెండో పని ఏంటంటే 7 నుంచి 8 వచనాలు. నేను చాలా సంక్షిప్తంగా వెళ్తూ ఉన్నా. ఏఫోదును తెప్పించాడు అబ్యాతారుతో, యాజకునితో ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను వారిని తరమవచ్చా, నేను వారిని కలుసుకొనగలనా అంటే, నిశ్చయంగా నువ్వు ఏం చెయ్యి, నువ్వు కలుసుకుంటావు, నువ్వు తరుము. దేవునికి చిత్తాన్ని కనుగొన్నట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో ఏదైనా నష్టం అనుభవించినప్పుడు దేవుని పాదాల చెంత కూర్చొని, అయ్యా ఈ నష్టాన్ని నేను చింతిస్తూ ఉన్నా, నన్ను క్షమించండి, ఈ నష్టాన్ని తిరిగి సమకూర్చున్నట్లుగా మీ చిత్తాన్ని నాకు దయచేసి తెలియజేయమని ప్రభు పాదసరణలో మనం కనిపెట్టాలి. భక్సం గారికి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని మనకు నేర్పించాడు ఆయన. అందుకే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ దిస్, ఫైండింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్ అన్నాడు. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా అతనికున్న గొప్ప ఆధిక్యతలలో ఒక ఆధిక్యత ఏంటంటే ఆయన చిత్తాన్ని ఎరుగుట మరియు దానిని చేయడం. అందుకే నేను నష్టపోకుండా దేవుని చిత్తాన్ని అది ఎరిగి దాన్ని చేయవలసిన వారంగా ఉన్నా. ఒకవేళ ఇప్పటికే నష్టపోతే ప్రభు పాదాల చెంత, అయ్యా నీ చిత్తం ఏంటి అని దావీదు వలె దీనులమై ప్రార్థనలని సన్నిధికి రావాలని మనము ప్రోత్సహించబడుతూ ఉన్నాం. భక్సం గారి దగ్గరికి ఎవరైనా వెళితే సమస్య వచ్చిందనుకోండి, ఆయన నోట నుంచి వచ్చే మాట ఏంటంటే ఫస్ట్ మాట, లెట్ us pray. ఒక దేవుని సేవకుడు చెప్పాడు హెబ్రోన్లో, యావరేజ్గా సగటున 24 గంటల్లో కనీసం 24 సార్ల కంటే ఎక్కువ సార్లు ఏమొస్తుందంటే ఆయన నోట, లెట్ us pray. జీవిత సమస్యలు ఎన్నో, కానీ పరిష్కారం ఒకటే. ఆ పరిష్కారమే యేసుక్రీస్తు ప్రభు. కనుక మీ జీవితాల్లో సంభవించే ప్రతి సంభవాల పరిష్కారము దేవుని దగ్గర ఉంది. అందుకే ప్రభు పాద సన్నిధిలో, ప్రార్థనల్లో ఆయన చిత్తాన్ని ఎరగటానికి మన మనసును నిలిపి ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు సాయం చేస్తాడు. ఇప్పుడు వెంటనే ఏం చేశాడు దావీదు? దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దాన్ని చేయడానికి పూనుకున్నాడు. తాను తరిమి ఎలాగూ తరమాలో తెలియదు, ఏ మార్గం గుండా వెళ్ళాలో కూడా తెలియదు, కానీ దేవునికి అప్పగించాడు. 37వ కీర్తన 5లో ఒక చక్కటి మాట ఉంది, చదువుతారా ఎవరైనా ఒకరు? 37వ కీర్తన 5లో, మీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన దేవునికి తన మార్గాన్ని అప్పగించేశాడు, దేవుని నమ్ముకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. ఇప్పుడు అడుగు పెట్టాడు, ఇక ముందుకెళ్తా ఉన్నాడు. నిజంగా విశ్వాసముతో ఈ నూతన సంవత్సరంలో అడుగు వేయాలి. మనకు భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనము ధైర్యంగా అడుగు వేస్తే, దేవునికి అప్పగించుకున్న తర్వాత అడుగు వేస్తే దేవుడు మన మార్గాలను ఎలా సరళం చేస్తాడో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. కొన్ని మలుపులు దేవుడు చూపిస్తాడు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అడుగేశాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక యవనస్తుడు మనకు తారసపడతాడు. చూడండి 30వ అధ్యాయము, ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. 11వ వచనం. చాలు. దావీదు జీవితంలో సమకూర్పులో ఉన్న 3వ సూత్రము లేదా నియమాన్ని మనం చూస్తాం. ప్రభుకు మన మార్గాన్ని అప్పగించినవి ముందుకెళ్తున్నప్పుడు
అద్భుతంగా దేవుడు మనుషులను సిద్ధపరచడం విశేషం. 3 రోజులు అయ్యింది. ఒక ఐగుప్తీయుడు ఉన్నాడు, అమాలీకుని దగ్గర దాసుడు. 3 రోజులు ఎప్పుడైతే వానికి జబ్బు పడ్డాడో వాని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చిన్న విషయాలు, ఒక చిన్నవాడు, ఒక దాసుడు కూడా మన జీవితాల్లో ఎలాగో మేలు చేయటానికి దేవుని చేత వాడబడతాడో ఇది ఒకటి చక్కటి ఉదాహరణ. అందుకే హూ కెన్ డిస్పైజ్ ద బిగినింగ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. మన జీవితాల్లో కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడో. చిన్నవారిని అల్పులను కూడా మనకు అనుకూలంగా దేవుడు వాడుకోవటానికి, మన జీవితాల క్షేమము కలిగించడానికి దేవుడు వాడుకుంటాడు. ఐగుప్తీయుడు తీసుకుని వచ్చాడు, వాడిని అడిగాడు, పరామర్శించాడు. 3 రోజులైంది, అన్నపానాలే లేవు. వానికి ఇచ్చిన మొదటిది ఏంటంటే వాడిని చంపలే. అమాలేకుని యొక్క దాసునికి అర్థమైంది. అయితే వానికి తినడానికి తిండి పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, అంజూరపు అడ ఇచ్చారు, 2 ద్రాక్ష గెలలు ఇచ్చారు. వాని ప్రాణం ఏమైంది? తెప్పరలేండి. నీవు ఎవరైనా శత్రువును కనుగొన్నప్పుడు వాడు ఆకలిగొని ఉంటే అన్నం పెట్టాలా, దాహం కొని ఉంటే నీళ్లు పెట్టాలా? అట్లా చేస్తే వాని తల మీద నిప్పులు కుమ్మరించిన వానిగా అవుతాం. అందుకే ఒక మాట అంటాడు 12వ అధ్యాయం రోమపత్రికలో, కీడు చేత కాక మేలు చేత కీడు చేశాడు వీడు. కానీ దావీదు ఏం చేశాడు? మన జీవితాలు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. కనుక దావీదులాగా మనకి కీడు చేసిన వారికి కూడా మేలు చేసే వారంగా ఉండాలి. ఒక దైవజనుడు అన్నాడు, నీకు ఎవరైనా కీడు చేస్తే కనీసం తలంపుల్లోనైనా కీడు జరగాలని ఎప్పుడు ఆలోచించద్దంట. నీ కీడు చేసింది వాస్తవమే, కానీ మన జీవితాల్లో ఆలోచనలు కూడా కీడు చేసిన వాడిని గురించి కీడు కలగాలి అని ఆలోచనలో, ఊహల్లో కూడా రాకూడదు అన్నాడు. అది ఆత్మీయతకు అద్దం పడుతుంది. ఇదేనా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. మన జీవితాన్ని ఒక్కసారి తలపోసుకున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో కీళ్ళు అయినా దేవుడు మేలుకే జ్ఞాపం చేసుకున్నాడు. ఆయన కీడు చేయదలచితే మన దోషాలను బట్టి, పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి ఎవరు ఇక్కడ నిలబడరు. అయితే ప్రభుకు స్తోత్రము. ఆయన కీడు చేయని ఉద్దేశించిన అనేక సార్లు యేసుక్రీస్తు యొక్క శిలువను బట్టి, రక్తాన్ని బట్టి దాటిపోయి మనకు అనేకమైన విషయాల్లో ఆయన మేలు చేస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు సెలవిచ్చిన మాట ఏంటంటే లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అన్నాడు, ఆయన ఎవరికి ఉపకారి అంటే అందరికీ ఉపకారి. పైపెచ్చు ఇంకొక మాట రాశాడు, ఆయన దుష్టులకు కూడా ఉపకారి, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఉపకారి. అంటే ఎక్స్పెక్ట్ చేయని వారికి కూడా మేలు చేశాడు ఆయన. కృతజ్ఞత చూపని వారు ఉంటారు. మనం ఎవరైనా మేలు చేస్తే వాళ్ళు మనకు మేలు చెయ్యరు, జ్ఞాపకమే చేసుకోరు. అయినా వారికి వారిని చేయాలా? మేలు చేయాలి. కనుక దావీదు జీవితంలో ఈ ఐగుప్తీయుడు మన జీవితాల్లో కీడు చేసిన వారికి మనము మేలే చెయ్యాలి అని ఒక పాఠాన్ని దావీదు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక సమకూర్పులో ఒక భాగం ఏంటంటే ఎవరికైతే మనం నష్టపోయామో వారికి మేలే చేసే ఒక మంచి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఈ దావీదు ద్వారా మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన 3వ పాఠం. 4వది ఏంటి? ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. 6వ వచనం ఒకరు చదవండి. 1 సమూయేలు 36వ వచనం చదివాం. అది చదవమ్మా. చాలండి. తర్వాత 30వ అధ్యాయం 21 చదవండి. లేకుంటే 22 చదవమ్మా, సమయం మనకు కలిసి వస్తుంది. చాలు. 23 నుంచి చాలా విషయాలు ఉన్నాయి. 4వ సూత్రం ఏంటంటే నియమము. దావీదుతో పాటు ఉన్న జనులు 600 మంది, వాళ్ళకున్న యాటిట్యూడ్, వైఖరి చూడండి. ఒక సందర్భం వచ్చింది, తమ నాయకుని రాళ్లతో కొట్టి చంపడానికి పూనుకున్నారు. దావీదు కీడు చేశాడా? వారించాడా? శపించాడా? దూషించాడా? అవమానపరిచాడా? శాపనార్థాలు పెట్టాడా? లేదు.
ఎవరు వీళ్ళు? వాళ్ళ క్యారెక్టర్ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు 22లో ఏమన్నాడు? దావీదుతో ఉన్నవారు దుర్మార్గులు. 1, 2 చాలు. దుర్మార్గులైనా పనికిమాలిన వారైనా తనతో పాటు ఉన్న వారందరికీ దావీదు ఏం చేశాడు? ఏదైతే దోపుడు సంపాదించారో దానిలో భాగం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎదురైనా మనతో పాటు ఉన్న వాళ్ళంతా మంచులని ఎప్పుడు అనుకోవద్దండి. అంత మంచిగా ఉంటే నేను అప్పుడు వస్తానన్నా, లేదా వారితో కలుస్తానన్నా అంటే వారితో మన నియమాలను, వాక్యాన్ని మించి రాజీ పడాలని నేను చెప్పడం లేదు. దేవుని సమాజంలో, సంఘములో అనేకమైన పరిస్థితులు మనం ఆశించినట్టుగా లేకపోయినా దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని అంటిపెట్టుకొని మనం అలాగే కొనసాగాలని ప్రోత్సహించబడుతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం మీరు చూడండి, మొదటి 2 అధ్యాయాల్లో మీరు చూస్తే షిలోహులో దేవుని మందస్సం ఉంది. ఓఫ్ని, ఫినాస్ అనే 2 ఏలి కుమారులు పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు దేవుని యొక్క దృష్టిలో బహు దుర్మార్గులై ఉన్నారు. ఇప్పుడు సమూయేలు హన్నా యొక్క గర్భములో నుంచి బయటకు తీసుకురాబడ్డాడు. హన్నా తన కుమారుని తన ఇంటి దగ్గర పెట్టుకోవడానికి అన్ని రకాల ఏమున్నాయి? సాకులు ఉన్నాయి. ఎందుకు? యెహోవాని ఎరగని వారు, యెహోవాకు పరిచర్య చేసేవారు బహు దుర్మార్గులు, దేవుడే చంపడానికి రంగం సిద్ధం చేసిన వారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు తన కుమారుని చేర్చి ఉంటే దానికి అర్థం ఉంది. పరిస్థితులు బాగలేకపోయినా యాజకత్వ పరిచర్య, సేవ ఆశించిన రీతిలో లేకపోయినా బహు దుర్మార్గులుగా, పనికి మాలిన వారిగా, ఘోర పాపాత్ములుగా ఉన్నా తన తల్లి ఏం చేసింది? తీసుకుని వచ్చి సమూయేలు దేవుని మందిరంలో ఉంచింది. దేవుని మందిరంలో ఇలాంటి వారందరూ ఉంటారు. కానీ దేవుని మందిరాన్ని మనము ఎంత మాత్రం విడిచిపెట్టద్దు. అది నేను నేర్చుకున్నటువంటి పాఠం. షిలోహునకు ఏటేటా క్రమము తప్పకుండా వెళ్తున్నారు. రామాలో ఉన్న షిలోహులో వాళ్ళు రామా నుంచి షిలోహునకు ఏటేటా క్రమం తప్పకుండా హన్నా, పెనిన్నా, ఎల్కానా నమ్మకంగా వెళ్ళడాన్ని మనం చూస్తాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నీ బాగున్నప్పుడే మనం వస్తాము, అన్నీ బాగలేనప్పుడు రాము. తమతో పాటు ఉన్న వారు పనికి మాలిన వారైనా, దుర్మార్గులైనా, దుష్టులైనా వారిని ఓర్చుకొని సహించి పరామర్శించి వారి కొరకు మేలు చేయటానికి దావీదు పూనుకున్నట్లుగా చూస్తాం. కనుక మన చుట్టూ ఉన్నవారు మన ద్వారా దీవించబడినట్లు ఇదే మాదిరి నీవు నేను అనుసరించాలని ప్రోత్సహించబడుతూ ఉన్నాం. ఈ 4 నియమాలు దావీదు జీవితంలో సంపాదించుకోవడానికి ఏం చేసింది? సాయం చేసింది. ఆశ్చర్యం ఏంటంటే తాము కోల్పోయిన నష్టముతో పాటు అక్కడ రాయబడింది, కొద్దిగానేమి గొప్పగానేమి సమస్తమును సంపాదించుకున్న అమాలేకులు అంతకు మునిపే సిగ్లక కంటే ముందు వేరే ప్రాంతాలు కూడా దోచుకున్నారు. దోచుకున్న యావత్తును తీసుకుని దావీదు తిరిగి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. దావీదుకున్న గొప్ప గుణం ఏంటంటే ఇది సంపాదించుకున్న తర్వాత తనతో పాటు 400 మంది చెప్పిన మాట. ఎందుకు దుర్మార్గులు, ఎందుకు పనికిమాలిన వారు అంటే 200 మంది అక్కడే విడిచిపెట్టబడ్డారు. బెసరు లోయ దగ్గర రాలేకపోయారు, వాగు దాటలేకపోయారు. వాళ్ళకి వద్దు ఈ దోపుడు సొమ్మన్నాడు. అయితే దేవుడు దావీదు వారించాడు. ఎవరైతే సామాన్ల దగ్గర ఉన్నారో యుద్ధానికి వచ్చిన వారి వంతు ఎంతనో సామాన్ల దగ్గర కాసిన వారి యొక్క వంతు కూడా సమానం. అందుకే దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత దాన్ని తీర్మానం చేశాడు. దాన్ని అనుసరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక దినాన దేవుడు తిరిగి సంపాదించుకున్న దోపుడు సొమ్ములో దావీదు 600 మందితో పాటు తనకు సహాయం చేసిన వారందరికీ కూడా వంతులు పంపించినట్లుగా మనం చూడగలం. దావీదు సంపాదించినది అంతా కూడా దేవుని ద్వారానే సంపాదించి పెట్టినది. అందుకే తాను దేవునికి ఘనతను ఆపాదించి దేవుని ప్రజలకు కూడా భాగమిచ్చి వారి సంతోషంలో వారిని పాలివారంగా చేసినట్లుగా మనం చూడగలం. ఇదేనన్నా మన జీవితాల్లో కూడా అనేక సార్లు థ్యాంక్స్ మీటింగ్స్ అన్నవి అలాగే పుట్టుకొచ్చాయి. ఒక వ్యక్తి అనేకులు పాలివారు కావటానికి థ్యాంక్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. కనుక ఇలాంటి మంచి అలవాటు భక్సింగ్ గారు ఆరంభించారు, కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే పరంపరను మనం కొనసాగించే వారంగా ఉండాలి. ఇలాంటి మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితంలో సమస్యల సుడిగుండమ మధ్య దేవుణ్ణి బట్టి మనం ప్రోత్సహించబడాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మొదటిది. రెండవది, దేవుని చిత్తాన్ని ఎరగాలి, ఆయనకు మన మార్గాలను అప్పగించాలి.
మూడవది, మన జీవితాల్లో మలుపులు ఉంటాయి. అద్భుతంగా సహాయం చేయడానికి చిన్నవారేమి పెద్దవారేమి చివరికి శత్రువును సైతము మనం సాయం చేయడానికి దేవుడు వాడుకుంటాడు. వారి విషయంలో కూడా సరైన దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. మన కీడు చేసిన వారికి కూడా మేలు చేసే మంచి గుండె, మంచి హృదయము ఈ సంవత్సరం మనం కలిగి ఉంటే ఒక దినం వస్తుంది, మన కోల్పోయిన యావత్తును తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు సమకూరుస్తాడు. ఆ సమకూర్పులో తనతో చుట్టూ ఉన్న వారికి సాయం చేశాడు, వంతులు పంపించాడు. అంతేకాదు, వారు కాక ఎంత మాత్రమో ప్రత్యక్షంగా మరి యుద్ధము చేయని వారికి కూడా తమ వంతులు పంపించినట్లుగా మనం చూస్తాం. ఇలాంటి మంచి హృదయం దావీదుకు ఉంది కనుకనే దావీదు యొక్క జీవితంలో కోల్పోయిన యావత్తును తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు సాయం చేశాడు. ఈ మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా పేరుగాంచిన వాడు. యేసుక్రీస్తును బట్టి నీవున్న అన్ని పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకో, ప్రోత్సాహం పొందు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకటి రీతిగా ఉన్నాడు. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు. కనుక సజీవుడైన వాని దగ్గరికి మీకున్న ప్రతి ఫిర్యాదు, ప్రతి సమస్యను తీసుకుని వచ్చి ఆయన బట్టి బలం తెచ్చుకో. ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని ఎరిగి నువ్వు జరిగించడానికి పూనుకో. నీ జీవితంలో కీడును చేసిన వారికి కూడా మేలే చేయాలన్న ఆకాంక్షతో ముందుకు రా. యేసుప్రభువు అదే చేశాడు. తన ముందుంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. పాపాత్ములు తనకి విరోధంగా చేసిన తిరస్కారం అంతటినీ ఓడ్చుకున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నా వీరేనక దయచేసి వీరి పాపాలు కీడుకు బదులుగా ఏం చేశాడు, మేలు చేశాడు. అందుకే మీరు చూస్తే 1 పేతురు 2:24 చూస్తే ఒక మాట రాయబడింది. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బదులు బెదిరించలేదు, అయితే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇది మనం కూడా అప్పగించుకుందాము. కీడు చేసిన వారి విషయంలో కూడా ప్రభుకు అప్పగించుకుందాము. మన అడుగులను దేవుడి స్థిరపరిచి విశాలమైన స్థలానికి తోడుకుని వచ్చి సర్వ సమృద్ధిని అనుభవించే అనుభవంలోనికి దేవుడు తీసుకుని వచ్చి సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. ఆ గొప్ప ఆనందము, సంతోషములో పాలువారు కావటానికి మన జీవితాన్ని నూతనంగా ప్రభుకు ప్రతిష్ఠించుకున్నట్లుగా ప్రభు మనకందరికీ సాయం చేయనిక, తద్వారా ప్రభు బలలో ఒక నూతనమైన తీర్మానంతో పాలుపంపులు పొంది కోల్పోయిన నష్టం యావత్తును తిరిగి సమకూర్చే ప్రభుకు మన జీవితాలు అప్పగించుకుందాం. రండి, ప్రార్థన చేసుకుంటాం.